హాయ్ అండి, నమస్తే. ఓషో గారి జీవిత చరిత్ర, ఓషో రసమయ జీవితంలో 3వ పార్టులో 4వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. బడాయి బాబులకు భంగపాటు. గాడర్వాడ పట్టణంలో ఒక ధనికుడు కృష్ణ మందిరాన్ని నిర్మించాడు. అందులో బాలకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అతని అసలు పేరు మరచి అందరూ అతన్ని బాలాజీ అని పిలిచేవారు. ఉదయం 3 గంటలు, సాయంత్రం మరో 3 గంటలు గట్టిగా అరుస్తూ కృష్ణస్తుతి చేసేవాడు. అలా చేయటం వల్ల వాతావరణం పరిశుద్ధమవుతుందని భావించేవాడు. కానీ ఆ ప్రాంతంలో నివసించే ప్రజలంతా అతని కంఠస్వరం వినటానికి విసుగు చెందారు. ఒకరోజు ఓషో అతనితో అన్నాడు, నీవు మహా పిరికి పందవని మా తాత చెప్పాడు. నేను పిరికివాడిననటానికి రుజువేముంది? అందుకే అంత బిగ్గరగా ప్రార్థన చేస్తావు. బిగ్గరగా ప్రార్థన చేయటానికి భయానికి సంబంధమేమిటో డాంబికంగా అన్నాడు బాలాజీ. త్వరలోనే రుజువు చేస్తాను అని వెళ్ళిపోయాడు ఓషో. ఓషో తన మిత్రులతో కలిసి ఒక పథకం పన్నారు. మరునాటి రాత్రే ఆ పథకాన్ని ఆచరణలో పెట్టేందుకు సమావేశమయ్యారు. కానీ 3 మిత్రుల్లో ఒకరు రాలేదు. ఓషో తాతగారి సాయం కోరాడు. చిలిపి చేష్టలంటే సరదా పడే తాతగారు అంగీకరించాడు. అది వేసవి కావటంతో ఆ కృష్ణ భక్తుడు ఆరుబయట మంచం మీద నిద్రిస్తున్నాడు. ఓషో, వారి తాతగారు, 2 స్నేహితులు కలిసి మంచం 4 మూలలు పట్టుకొని మందిరం ప్రక్కనే ఉన్న బావిపైన ఉంచి మెల్లగా జారుకొన్నారు. మరి కొంచెం సేపట్లో అతను మేల్కొని మంచం బావిపై నుండటం గమనించి రక్షించండని భయంతో గట్టిగా అరిచాడు. ఇరుగు పొరుగు వారు వచ్చి బావిపైనున్న మంచాన్ని ప్రక్కకు పట్టారు. బాలాజీ భయం నుండి తేరుకొనేందుకు చాలా సమయం పట్టింది. ఆ మరునాటి నుండే బాలాజీ భజన సంకీర్తన ఆగిపోయింది. 3వ రోజు ఓషో అతన్ని కలిశాడు. నీవు నిజమే చెప్పావు. నేను పిరికివాడనే. మొన్న రాత్రి బావిపైన మేల్కొన్నప్పుడు మృత్యువు నా ముందు నిలిచినట్లయింది. నా భజన భయాన్ని కప్పిపుచ్చే తొడుగు మాత్రమేననిపించింది. నీవు నా భయాన్ని పోగొట్టావు. ఇహ ముందు భజన మాని మందిరములో ఓ మూల కూర్చుని ధ్యానం చేసుకుంటాను అన్నాడు బాలాజీ. ఓషో ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. హైస్కూల్లో చేరే ముందు ఎవరితోనైనా ట్యూషన్ చెప్పించడం మంచిదని ప్రతిపాదించింది నాని. స్కూల్ ఎలాగూ సరిగా వెళ్ళడు కనుక ఇంటి దగ్గరన్నా 2 ముక్కలు నేర్చుకుంటాడన్నది ఆమె భావన. ఆ పోకిరీ బాలునికి చదువు చెప్పేందుకు ఎవరూ అంగీకరించరని, మాస్టారు దొరికినా ఓషోను ఒప్పించటం కష్టమని సందేహాలు వెళ్ళిబుచ్చారు కుటుంబ సభ్యులు. అయితే నాని ప్రతిపాదనకు అంగీకారం తెలిపి ఓషో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఉత్తమ ఉపాధ్యాయుడుగా గవర్నర్ నుండి ప్రశంసాపత్రాన్ని పొందిన ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ను ప్రతిపాదించింది నాని. ట్యూటర్ని పిలిపించారు. ఓషోకు ట్యూషన్ చెప్పేందుకు ఒక పట్టాన అంగీకరించలేదతను. మీరంగీకరించకుంటే మీ భార్యతోనే మాట్లాడతాను అన్నారు ఓషో. భార్య అంటే అతనికి భయం. అందుకే భార్య ప్రస్తావన తేగానే ట్యూషన్ చెప్పేందుకు అంగీకరించాడు. తన మనమడు చెడ్డవాడు కాదని, కానీ అతన్ని రెచ్చగొడితే మాత్రం ప్రమాదమని చెప్పింది నాని. మరుసటి రోజు ఉదయం సూటు బూటు పటాటోపంతో వచ్చాడు ట్యూటర్. అసలే వేసవికాలం, తనను తాను పరిచయం చేసుకునే ఉద్దేశ్యంతో ఇలా అన్నాడు, చూడబ్బాయి, నీ గురించి నేను చాలా కథలు విన్నాను. కానీ నేను పిరికిపందను కాను. నా సర్వీసులో నీలాంటి వారిని ఎందరినో చూచాను. మీరు పిరికిపంద కాదంటున్నారు. దయ్యాలంటే కూడా భయం లేదా? ఇప్పుడు దయ్యాల ప్రస్తావన దేనికి? మీ ధైర్యాన్ని పరీక్షించేందుకు. అయినా ఇప్పుడు కాదులేండి, రాత్రికి కలుద్దాము. ఇప్పుడు పాఠం చెప్పండి, నాకింకా చాలా పనులున్నాయి. అలాగే ప్రారంభిస్తాను. మరి దయ్యాల మాటేమిటి? చెప్పానుగా, దయ్యాన్ని తీసుకొచ్చి రాత్రికి పరిచయం చేస్తానని. ట్యూటర్ పాఠం చెబుతున్నాడన్న మాటే కాని వణకసాగాడు. 1 గంట సేపు నోటికి వచ్చిందేదో చెప్పాడు. మీ ఫ్యాంటేమిటి సార్ అలా కొట్టుకుంటోంది అన్నారు ఓషో. అతను మరింతగా వణకసాగాడు. మిగతా పాఠం రేపు పూర్తి చేస్తానని వెళ్ళిపోయాడు. ఓషో నానీతో కలిసి నివసిస్తున్న ఇంటి వెనుక పెద్ద వేప చెట్టుంది. ఆ చెట్టు ప్రక్క నుంచే చిన్న రహదారి ఉంది.
ప్రతిరోజు దయ్యం ఆవహించిందని భావించిన వారు అనేక మంది వచ్చి నాకు ఆవహించిన దయ్యాన్ని ఈ చెట్టుకు సిలువ వేస్తున్నాను అని అనుకొని ఒక మేకును ఆ చెట్టుకు కొట్టి వెళ్ళేవారు. వారంతా తమకు దయ్యం నుండి విముక్తి లభించిందని భావించేవారు. మేకులాగితే దయ్యానికి విముక్తి లభిస్తుందనుకునేవారు. ఆ విధంగా అది దయ్యాల వేప చెట్టుగా ప్రసిద్ధికెక్కింది. రాత్రిపూట అటు ప్రక్కగా వెళ్లేందుకు భయపడేవారు. మేకులకు మంచి డిమాండ్ ఉండటంతో వాటిని అమ్మేందుకు ఒక బడ్డీ కొట్టు కూడా వెలిసింది. రాత్రిళ్ళు ఎవరికంటా పడకుండా ఓషో చెట్టెక్కి మేకులు పీకి కొట్టువాడికి సగం ధరకు అమ్మేవాడు. ఆ వచ్చిన డబ్బులు స్కూల్లో బీద విద్యార్థులకు ఇచ్చేవాడు. సంవత్సర కాలంగా ఇలా జరుగుతున్నా అదే ఇంట్లో నివసిస్తున్న నానికి కూడా తెలియదు. ట్యూషన్ మాస్టారు ధైర్యాన్ని మొదటి రోజే పరీక్షకు పెట్టారు ఓషో. తోటి విద్యార్థినొకతన్ని ట్యూటర్ ఇంటికి వెళ్ళి అతని తండ్రికి చాలా సీరియస్గా ఉందని, బ్రతక్కపోవచ్చునని, నమ్మబలకమని పురమాయించాడు. తానొక చిన్న డప్పు తీసుకొని రోడ్డు మీదకున్న చెట్టు కొమ్మ పైన సిద్ధంగా కూర్చొన్నాడు. ఓషో ఊహించినట్లుగానే ట్యూటర్ చిన్న కిరోసిన్ లాంతరు పట్టుకొని తండ్రి నివసిస్తున్న ఇంటికి బయలుదేరాడు. అతను వేప చెట్టు ప్రక్క వీధి నుండే పోవలసి ఉంది. అతను చెట్టు క్రిందకు రాగానే డప్పు వాయించి అతని వెనకగా రోడ్డు మీదకు దూకారు ఓషో. ట్యూటర్ తిరిగి చూసే సాహసం చెయ్యలేదు. పరిగెత్తసాగాడు. అతను ధరించిన పాత ప్యాంటు బాగా వదులుగా ఉండటంతో జారిపోయింది. దానిని అలాగే వదిలి భయంతో వెనుతిరిగి చూడకుండా పారిపోయాడు. అతని ప్యాంటు తీసి చెట్టు కొమ్మకు తగిలించి తనూ జారుకున్నారు ఓషో. ఆ సంఘటన తరువాత ట్యూటర్ ఏమైనది ఎవరికీ తెలియదు. స్వగృహానికి గాని తండ్రి ఇంటికి గాని పోలేదు. పట్టణంలో ఎవరికీ కనిపించలేదు. ఓషో కూడా అతని కోసం వెతికారు గాని లాభం లేకపోయింది. ఇది ఓషో కూడా ఊహించని పరిణామం. విషయం తెలుసుకున్న ఓషో తండ్రి కుమారుని పైన ఎప్పుడూ లేనంతగా ఆగ్రహించారు. ఈ అనర్థానికి కారణమైన వేప చెట్టును నరికించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ దయ్యాల భయంతో ఎవరూ ముందుకు రాలేదు. తండ్రి ప్రయత్నాన్ని ఓషో కూడా అడ్డుకునేవారు. చివరకు పై చదువుల కొరకు ఓషో ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిన తరువాత ఓషో తండ్రి పక్క ఊరి నుండి మహమ్మదీయులను రప్పించి ఆ చెట్టు నరికించాడు. తిరిగి మొలకెత్తకుండా వ్రేళ్లతో సహా తీయించి వేశాడు. ఆ వ్రేళ్లు చాలా లోతుకు వ్యాపించి ఉండటంతో పనిలో పెనగా అక్కడొక బావి తవ్వించారు. అందులో మంచినీటికి బదులుగా చేదు నీళ్లు పడ్డాయి. ఎంతో మందికి నీడనిచ్చే అంత పెద్ద చెట్టును నరికించి ఎందుకు పనికిరాని బావిని త్రవ్వించినందుకు తండ్రిని ఆక్షేపించారు ఓషో. ఓషో చదువుకుంటున్న హైస్కూల్లో కెమిస్ట్రీ టీచర్ ఒక సందర్భంలో అర్ధరాత్రి నట్టడవిలోకైనా వెళ్ళగలనని, తనకు దయ్యాలన్నా దొంగలన్నా భయం లేదని బడాయి కబుర్లు చెప్పాడు. అతడు పెళ్లికాని యువకుడు. హైస్కూల్లో ప్రక్కనే 2 భవనాలు దాదాపుగా 20 అడుగుల దూరంలో ఉన్నాయి. ఆ రెండింటిపైన ఒక కర్రను పరిచి దాని మీదుగా ఒక భవనం మీద నుంచి మరొక భవనం మీదకు పోసాగాడు ఓషో. తన సహాధ్యాయులను కూడా అలా చేయమన్నాడు. కానీ ఎవరూ సాహసించలేదు. చివరికి కెమిస్ట్రీ ఉపాధ్యాయుని అలా చేయగలరా అని ప్రశ్నించాడు. అతను భవనం పైకి వచ్చి ఓషో కర్ర మీద నడవడం చూచాడు. తాను ఆ పని చేయలేనంటే విద్యార్థుల ముందు తలవంపులు తప్పవు. అందుకే అంగీకరించాడు. కర్ర మీద 2 అడుగులు వేసి క్రిందికి చూచాడు. 20 అడుగులకు పైనే ఉంది. ఓషో మాదిరి క్రిందికి చూడకుండా దృష్టంతా కర్ర మీదనే కేంద్రీకరిస్తే టీచర్ కూడా ప్రక్క భవనం మీదికి చేరగలిగేవాడేమో. కానీ అతను క్రిందికి చూడటంతో భయమేసింది. మొదటి భవనం మీదికి దూకినా సరిపోయేది. కానీ అందుకు అహం అడ్డు వచ్చింది. ముందుకే నడిచాడు. తూలి క్రిందపడి ఎముకలు విరగ్గొట్టుకున్నాడు. కొన్ని వారాల తర్వాత కాస్త స్వస్థత చిక్కగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు టీచర్. కానీ ఓషో అతన్ని మరింతగా ఆట పట్టించేందుకు పథకం వేశాడు. టీచర్ మూటా ముల్లా సర్దుకొని రైల్వే స్టేషన్కు ప్రయాణమయ్యాడు. ఒక రోడ్డు కూడలిలో కొందరు సహాధ్యాయులతో కలిసి అతన్ని చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. పెద్ద గుంపు పోగై ఏం జరిగిందని ప్రశ్నించసాగారు. అతను భార్యను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పారు ఓషో వారి సహాధ్యాయులు కలిసి ముక్తకంఠంతో.
అది అబద్ధం, నాకసలు భార్యే లేదు అన్నాడు టీచర్. భార్య మాత్రమే కాదు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఇంటి దగ్గర ఏడుస్తూ కూర్చున్నారు. ఒకసారి ఇతన్ని ఇంటికి తీసుకువెళితే నిజం మీకే తెలుస్తుంది, నమ్మబలికారు మిత్ర బృందం. బండి వెళ్ళిపోతుంది, తనను విడిచిపెట్టండని టీచర్ ఎంత మొరపెట్టుకున్నా అతని మాట ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు కాకుంటే మరుసటి రోజు బండికి పోవచ్చునని ముందుగా ఇంటికి వెళ్లి భార్యాబిడ్డలను సముదాయించమని పట్టుపట్టారు జనం. టీచర్కు మరో దారి కనిపించలేదు. తనకెలాగూ భార్యాబిడ్డలు లేరు కనుక ఒకసారి ఇంటికి తిరిగి వెళితే ఆ విద్యార్థులు చెప్పిందంతా అబద్ధమని జనం గ్రహిస్తారని అయిష్టంగానే వెనుతిరిగాడాయన. కాని అతని ఊహ తలక్రిందులయింది. ఓషో బృందం అప్పటికే పిల్లలతో సహా ఒక స్త్రీని కొద్దిసేపు టీచర్ భార్యగా నటించేందుకు సిద్ధం చేశారు. ఆమె ముఖం కనపడకుండా పైట కొంగుతో కప్పుకుంది. టీచర్ పాదాలు పట్టుకొని తనను పిల్లలను అన్యాయం చేసి వెళ్ళిపోవద్దని ప్రాధేయపడింది. పిల్లలు బాబా బాబా అంటూ అతని చేతులు పట్టుకొన్నారు. టీచర్కు మతిపోయింది. నోటంట మాట రాలేదు. కొద్ది నిమిషాలకు ఎలాగో కాస్తంత తేరుకొని, వీళ్ళెవరో నాకు తెలీదు, నాకసలు పెళ్ళే కాలేదు అని చెప్పాడు. కాని అతని మాట ఎవరూ వినిపించుకోలేదు. ఓషో టీచర్ను పక్కకు తీసుకెళ్లి, నా పథకం ఎలా ఉంది? ప్రస్తుతానికి ఆ స్త్రీకి 5 రూపాయలిచ్చి వెళ్ళండి, మిగతా విషయం నేను చూసుకుంటాను అన్నాడు. టీచర్ మారు మాట్లాడకుండా 5 రూపాయలు ఆమె చేతిలో పెట్టి ప్రక్కకు తప్పుకున్నాడు. ఏం జరుగుతోంది అని ప్రశ్నించసాగారు జనం. రాజీ పడ్డారు. తాను 2 రోజుల్లో తిరిగి వస్తానన్నాడు. అంతవరకు ఇంటి ఖర్చులకిచ్చాడు అన్నాడు ఓషో. టీచర్ స్టేషన్కు మళ్ళా బయలుదేరాడు. ఓషో బృందం అతని వెంటే వెళ్ళింది. టీచర్ చాలా కోపంగా ఉన్నాడు. కోపగించుకోకండి, మా వద్ద మరో పథకం సిద్ధంగా ఉంది. బండెళ్ళిపోయింది. ఈ రాత్రంతా మీరు ఒంటరిగా స్టేషన్లో గడపవలసి ఉంటుంది. అందుకే మీకు తోడుగా ఒక దయ్యాన్ని పంపుతాము అన్నాడు ఓషో. అయ్య బాబోయ్, దయ్యంతో రాత్రంతా గడపటమే? దయ్యాలంటే భయం లేదన్నారు కదా? దయ్యాలు లేవనుకున్నాను, కానీ మీ పథకాలు చూస్తుంటే మీరే ఒక దయ్యాన్ని నా వద్దకు పంపగలరనిపిస్తోంది. అందుకే రైల్వే స్టేషన్లో ఒంటరిగా రాత్రి గడపను. ఈ రోజుకు ఇక్కడే ఎక్కడో తలదాచుకుని ఉదయం స్టేషన్కు వెళతాను. నా మానాన నన్ను వదిలేయండి అని వెళ్ళిపోయాడు కెమిస్ట్రీ టీచర్. గాడర్వాడ పట్టణానికి దగ్గరలో నది ఒడ్డున కబీర్ వర్గీయుల మఠముండేది. పర్వత శ్రేణిలో తొలచిన చిన్న గుహల్లో ప్రశాంత వాతావరణంలో ధ్యానానికి ఎంతో అనుకూలంగా ఉండేది ఆ ప్రదేశం. ఓషో జన్మించటానికి 2-3 దశాబ్దాలకు ముందు వరకు సాహెబ్ దాస్ అనే విఖ్యాత కబీర్ అనుయాయి ఆ మఠంలో నివసించేవాడు. అతని మరణానంతరం ఆ మఠం తన ప్రాభవాన్ని కోల్పోయింది. సాహెబ్ దాస్ శిష్యులంతా వెళ్ళిపోయారు. సత్యసాహెబ్ అనే ఒక అతి సామాన్య అనుయాయి మాత్రం ఆ మఠంలో మిగిలిపోయాడు. అతన్ని ఓషో తండ్రి అప్పుడప్పుడు సందర్శించేవాడు. ఓషో కూడా తండ్రితో పాటు మఠానికి వెళ్లి వస్తూ ఉండేవాడు. సాహెబ్ దాస్ మృతదేహాన్ని ఒక పేటికలో భద్రపరచి మఠంలోనే సమాధి చేశారు. సంవత్సరానికి ఒకసారి వారి వర్ధంతి రోజున సమాధి ఫలకాన్ని ప్రక్కకు జరిపి శవపేటికను బయటికి తీసి ప్రార్థనలు చేసి తిరిగి సమాధిలో పెట్టేవారు. ఓషో చదువుకునే హైస్కూల్లో ఒక టీచర్ నాస్తికుడు. అతని పేరు భట్టాచార్య. పొడవైన కుర్తా పంచా ధరించేవాడు. ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా చేతిలో గొడుగుండేది. ఒకరోజు ఓషో అతన్ని కలిసి ఇలా అన్నాడు, మీరు నాస్తికులు కావటం చాలా బాగుంది, కానీ మీకు దయ్యాలన్నా భయం లేదా? నేను దేవుడినే నమ్మను, మరి దయ్యాలను ఎలా నమ్ముతావనుకున్నావు అన్నాడు భట్టాచార్య డాంబికంగా. మీరలా చెప్పే ముందు నాకొక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను తరచుగా ఒక దయ్యాన్ని కలిసి మాట్లాడుచున్నాను. ఆ దయ్యం సాక్షాత్తు సాహెబ్ దాస్ దయ్యం. పచ్చి అబద్ధం. సాహెబ్ దాస్ శిష్యుడు ఆ మూర్ఖుడు సత్యసాహెబ్ నీకేదో కల్పించి చెప్పి ఉంటాడు. గురువు గొప్పలు చెప్పటం తప్ప వాడికి మరొకటి తెలియదు. మీ నాన్నతో కలిసి నీవక్కడికి వెళ్ళటం నేను చూచాను. నేనక్కడికి వెళుతున్న మాట వాస్తవమే, కానీ సత్యసాహెబ్తో మాట్లాడేందుకు కాదు, అతని గురువుతో మాట్లాడేందుకు. నిజానికి సత్యసాహెబ్ తన గురువు దయ్యానితో ఒక్కసారి కూడా మాట్లాడి ఎరగడు.
అన్నాడు ఓషో ఎంతో నమ్మకంగా. భట్టాచార్య అనుమానంగా చూచాడు. మాటలతో పని లేదు, ముఖాముఖి తారసపడటమే మంచిది రెట్టించారు ఓషో. బెంగాలీ బాబు ముఖంలో భయం కనిపించింది. భయపడాల్సిన పని లేదు, నేను మీతో పాటే ఉంటాను. నా మిత్రులు కూడా 3-4 సమాధి రాతి పలకాన్ని ప్రక్కకు జరిపేందుకు వాళ్ళు సహాయపడతారు. శవపేటికను కూడా వారి సాయంతో బయటకు లాగాలి. ఈ పనులన్నీ చేయవలసిందేనా? అవును, శవపేటికను బయటకు తీసిన తర్వాత సాహెబ్దాస్ ఆత్మను ఆవాహన చేసి ప్రత్యక్షమయ్యేలా చేస్తాను. మీరు మాత్రం ఎలాంటి శబ్దం చేయకూడదు. సత్యసాహెబ్ మేల్కొంటే మన పథకం పాడవుతుంది. నిశ్శబ్దంగా అంతా గమనించండి. ఒకవేళ భయమేస్తే పారిపోండి, అంతేగాని అరచి ఎవరి సహాయమూ కోరకండి. ఒక్కొక్కప్పుడు దయ్యం మనుష్యుల బట్టల లాంటివి పట్టుకొని ఆపే ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వచ్చే అమావాస్య నాడు అర్ధరాత్రి సమయంలో సాహెబ్ దాస్ గారి దయ్యాన్ని మనం కలవబోతున్నాం అన్నాడు ఓషో. సాహెబ్ దాస్ సిద్ధుడంటారు కదా, మనుషులనెందుకు పట్టుకుంటాడు? ఆయన సిద్ధుడన్నది వాస్తవమే, కాని మనల్ని కలిసేది ఆయన దయ్యం కదా అన్నారు ఓషో. ఓషో పథకం ప్రకారం అంతా సవ్యంగా జరిగింది. శవపేటికను బయటకు తీయగానే ఓషో సహాధ్యాయి ఒకతను దాని ప్రక్కనే పడుకున్నాడు. అతని శరీరాన్ని చేతుల మీద పైకెత్తి శవాన్ని బయటకు తీశామంటూ నెమ్మదిగా మాట్లాడసాగారు. ఓషో బృందం చేతుల్లోనున్న వ్యక్తి కీచుగొంతుతో అరచి క్రిందికి దుమికి భట్టాచార్య పంచకొంగు పట్టుకలాగాడు. చీకట్లో ఏవో ఆకారాలు తప్ప దూకింది దయ్యమో మనిషో తెలియటం లేదు. తన పంచీ పట్టుకు లాగింది దయ్యమేనని భావించి పరిగెత్తసాగాడు భట్టాచార్య. పంచకొంగు దయ్యం చేతిలో ఉండటంతో పంచని ఒంటి నుండి ఊడబెరికి విసిరేశాడు. దయ్యం గొడుగును పట్టుకుంటుందేమోనని గొడుగు కూడా విసిరేసి భయంతో పరిగెత్తసాగాడు. వీధిలో జనం అతని కొరకే ఎదురు చూస్తున్నట్లు పంచా గొడుగు లేకుండా పరిగెడుతున్న బెంగాలీ బాబును వింతగా చూడసాగారు. ఇలా జరుగుతుందని ఓషో బృందం ముందుగానే ప్రచారం చేయటంతో కొందరు కిరోసిన్ లాంతర్లతోనూ టార్చిలైట్లతోనూ సిద్ధంగా ఉన్నారు. భట్టాచార్య అతి కష్టం మీద ఇంటికి చేరాడు. చెమటతో అతని ఒంటి మీదున్న ఒకే ఒక కుర్తా తడిసి ముద్దయ్యింది. మరి కాసేపట్లో ఓషో మిత్ర బృందం అతనింటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న నీరంతా అతనిపైన కుమ్మరించారు. కొద్ది నిమిషాల తర్వాత భయంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూచాడు. దయ్యం ఏమైంది అన్నాడు నెమ్మదిగా. శవపేటికను మూసి సమాధిలో పెట్టేశాం, దాంతో వెళ్ళిపోయింది అన్నారు ఓషో. మరి నా దోవతి గొడుగు మాటేమిటి? మీరు నాస్తికులైనా మంచివారని చెప్పాం. దయ్యం దయతలిచి వాటిని వదిలిపోతే మేము తెచ్చాం. ఆ మరునాటి నుండి భట్టాచార్య ప్రతి ఉదయము సాహెబ్దాస్ సమాధిని దర్శించి పుష్పాలతో పూజించి ప్రార్థించేవాడు. నాస్తికుడల్లా ఆస్తికుడయ్యాడు. ఇక్కడితో 4వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 5వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.